ఎవరు ఎవరు చిన్న మామయ్యని పొడిచింది అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. యువరాజ్ నాకేం తెలీదు, ఎవరు పొడిచారో నాకు తెలీదు అని కేదార్ చెప్తుంటే వెంటనే కౌశికి కేదార్ చెంప పగలగొడుతుంది. ఎందుకు ఇలాంటి పని చేసావు అని నిలదీస్తూ ఉంటుంది. కేదార్ ఒక ప్రాణం ఎప్పటికీ తీయడు వదినా అని ధాత్రి చెప్తుంటే నాకేం తెలీదక్కా అని కేదార్ చెప్తూ ఉంటాడు. ఇంకేం మాట్లాడుకో, మా బాబాయ్ రక్తం కళ్ళ చూసావు కదా, పోలీసులు వస్తున్నారు, వాళ్ళే నిజం చెప్పిస్తారు అని పోలీసులకు కూడా ఫోన్ చేస్తుంది. ఇక అంబులెన్స్ రావటంతో కమలాకర్ని అంబులెన్స్లో తీసుకువెళ్తారు. అంబులెన్స్ వెళ్ళగానే గాడ్ ఈజ్ గ్రేట్, వచ్చిన రోజే రెస్ట్ ఇన్ పీస్ అంటూ హరి కాల్లో నుంచి దిగి అక్కడ ఉన్న ధాత్రిని చూసి ఆవిడే ఈవిడ లేకుంటే ఈవిడే ఆవిడ, పోలికలు కలిసాయా లేకుంటే ఆవిడ వేరు ఈవిడ వేరా, లేక మనిషిని పోలిన మనిషా అని రాధమ్మ కూతుర్లో అక్షర్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడ జగదాత్రిని చూస్తూ అనుకుంటూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నువ్వు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నావమ్మా, గుర్తుపెట్టుకో, మనం తర్వాత మాట్లాడుకుందాము అని ధాత్రితో చెప్తూ ఇతనేనా నిందితుడు అని హరి కేదార్ని చూపిస్తూ ఉంటాడు. అవును ఇన్స్పెక్టర్ గారు, ఇతనే మా బాబాయ్ని పొడిచి చంపేశాడు అని యువరాజ్ చెప్తే పొడిచిన కత్తి పైనే ఉంది, ఎవిడెన్స్ కోసం పట్టుకు వెళ్ళండి అని కౌశికి చెప్తుంది. కానిస్టేబుల్స్ వెళ్ళి తీసుకురండి, చూడండి మీరు ముందు హాస్పిటల్కి వెళ్ళండి, ఇతన్ని నేను చూసుకుంటాను కదా, కేదార్ గారు మనం ఇద్దరం వెళ్దాము రండి అని హరి చెప్తూ ఉంటాడు. వదిన ఒక్కసారి నేను చెప్పేది వినండి వదిన, కేదార్కి మామయ్య గారి ప్రాణం తీసే అవసరం ఏముంది చెప్పండి, ఒక్కసారి నా మాట వినండి, అర్థం చేసుకోండి అని ధాత్రి బతిమలాడుతూ ఉంటుంది. ఏసీపీ గారు ప్లీజ్ త్వరగా తీసుకువెళ్ళండి, నాకు ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని కౌశికి చెప్పటంతో ధాత్రి కేదార్ చాలా బాధగా వింటూ ఉంటారు. నాన్న నేను స్టేషన్కి వెళ్తాను నాన్న, నాకేం భయం లేదు, కానీ నేనైతే ఈ హత్యా నేరం చేయలేదు నాన్న, నేను మీ కొడుకుని, నన్ను అర్థం చేసుకోండి నాన్న అని కేదార్ బతిమలాడుతూ ఉంటే వెంటనే సుధాకర్ కేదార్ చెంప పగలగొడతాడు. ఛీ, నువ్వు నా కొడుకువి అయి ఉండకపోతే బాగుండేది, అది అబద్ధమైతే బాగుంటుంది, ఛీ నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, యువరాజ్ రా వెళ్దాం అని చీకొట్టి సుధాకర్ యువరాజ్ కౌశికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అబ్బబ్బబ్బా, ఒక్క షాట్కి 5 వేలి ముద్రలు పడిపోయాయి కదా, ఎప్పుడైనా స్టేషన్లో అవసరమైతే ఆయన్ని పిలిపించాలి, కానిస్టేబుల్స్ ఎవిడెన్స్ పట్టుకువచ్చారా, బేడీలు వేయండి తీసుకువెళ్దాము అని హరి చెప్తూ ఉంటే కేదార్ నీకేం కాదు నేను చూసుకుంటాను అని ధాత్రి చెప్తుంటే అబ్బబ్బబ్బా టూ మచ్ ఎమోషన్, రే రండ్రా వెళ్దాం అని తీసుకువెళ్తూ ఉంటారు. ధాత్రి కారు ఎక్కుతూ ఉంటే ఒక అతను వచ్చి మేడం మీకు ఫోన్ అంటూ ఇవ్వటంతో ఎవరని అడుగుతుండే లోపలే అతను వెళ్ళిపోతాడు. హలో ఎవరు మాట్లాడేది, మాట్లాడండి అని ధాత్రి అరుస్తూ ఉంటే ఏంటి ధాత్రి ఇప్పుడు బాగా రెచ్చిపోతూ మాట్లాడుతూ ఉంటావు కదా, ఇప్పుడు నీ గొంతు వింటుంటే చాలా బాధగా వినిపిస్తూ ఉందే, ఓ నీ భర్తని అరెస్ట్ చేశారని బాధపడుతున్నావా జగదాత్రి అని తాయారు మాట్లాడుతూ ఉంటే తాయారు అని ధాత్రి పిలుస్తూ ఉంటుంది. అబ్బా నువ్వు ఒక్కసారికి నా గొంతుని భలే గుర్తుపట్టేశావే, మీ అమ్మలాగే నువ్వు కూడా షార్ప్ అన్నమాట, చూడు నీ భర్తని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారంట కదా, పాపం జైల్లో చాలామంది రౌడీలు ఉంటారు, పాపం నీ భర్త ప్రాణాలతో ఉంటాడో ఉండడో జాగ్రత్త అని చెప్తూ ఉంటే చూడు తాయారు నా భర్తని ఎలా కాపాడుకోవాలో నాకు చాలా బాగా తెలుసు, ఇప్పుడు నువ్వు నాపై ఫోకస్ చేసావు కదా, ఇప్పుడు నేను నీపై ఫోకస్ చేస్తాను, నువ్వు ఒక్కసారి జైలుకి వెళ్ళావంటే తిరిగి జీవితంలో ఎప్పటికీ కూడా బయటికి రాలేవు, నా భర్తని ఎలా కాపాడుకోవాలో నాకు చాలా బాగా తెలుసు అంటూ ఫోన్ పెట్టేస్తుంది. లాకప్లో ఉన్న కేదార్ సుధాకర్ కౌశికి మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటే అప్పుడే హరి వచ్చి లాకప్లో ఉన్న కేదార్ పక్కనే కూర్చుంటాడు. ఏంటి కేదార్ మనం ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టేద్దామా అని చెప్తూ ఉంటే కేదార్ మౌనంగా ఉంటాడు. ఇదేందయ్యా ఇందాక అక్కడ మాట్లాడుతున్నప్పుడు చాలా ఎమోషనల్గా మాట్లాడావు, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మాత్రం చెవులకు అస్సలు వినిపించినట్లే కూర్చొని ఉన్నావు, సరే పాయింట్లోకి వస్తాను, కమలాకర్ గారిని ఎందుకు చంపాలని చూసావు, ఆస్తి కోసం, పేరు కోసం, ఆప్షన్ సి వారసత్వం కోసం, ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబోవ్ అని ప్రశ్నిస్తూ ఉంటే కేదార్ కోపంగా చూస్తూ ఉంటాడు. అరే కళ్ళతోనే కాల్ చేసేలా ఉన్నావే, ఏమయ్యా ఈసారి ఏదైనా అసైన్మెంట్ ఉందనుకో ఈ కేదార్ని తీసుకువెళ్దాము, బుల్లెట్స్ అయినా సేవ్ అవుతాయి అని చెప్తూ ఉంటే సార్ నేను చంపాలనుకోలేదు, అసలు నేను పొడవలేదు అని కేదార్ చెప్తూ ఉంటాడు. చూడు అసలు మీరు వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటున్నారు, ఆ కుటుంబానికి మీకు సంబంధం ఏంటి అని అసభ్యంగా మాట్లాడుతూ ప్రశ్నిస్తూ ఉంటే చూడండి సార్ అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆఫీసర్ అని కేదార్ అంటాడు. చూడు ఇక నువ్వు నేను ఇంట్రాగేషన్ చెప్తుంటే నువ్వు సమాధానం చెప్పాల్సిన ప్లేస్లో కూర్చొని ఉన్నావు, నువ్వు ఇలా చెప్పాల్సిన అవసరం లేదు కూడదు అని మాట్లాడకూడదు, మర్యాదగా చెప్తావా లేదా అని
హరి అడుగుతూ ఉంటే అప్పుడే ధాత్రి పరుగులు పెడుతూ లోపలికి వస్తుంది. చూడండమ్మా మీరలా లోపలికి వెళ్ళకూడదు అని కానిస్టేబుల్ అడ్డుపడుతూ ఉంటే, నేను ఒక్కసారి మాట్లాడాలి, కేదార్తో మాట్లాడాలి, వదలండి, ఎందుకు మాట్లాడకూడదు అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది. ధాత్రి ధాత్రి అని కేదార్ పిలుస్తూ ఉంటే, ఏయ్ నువ్వు కూర్చో, నేనున్నాను కదా మాట్లాడడానికని వచ్చి మళ్ళీ ధాత్రిని చూసి చాలా షాకింగ్గా అక్షర్ని గుర్తు చేసుకుంటూ, ఓ నీతో తర్వాత మాట్లాడదామని చెప్పాను కదా నువ్వే వచ్చేసావా అని ధాత్రి చుట్టూ తిరుగుతూ, నీకు బెజవాడలో కానీ బెజవాడ చుట్టుపక్కల కానీ ఆ బెజవాడ కలెక్టర్ నీకు అక్క చెల్లెళ్ళు ఏమైనా అవుతుందా, అక్క చెల్లెళ్ళు ఉన్నారా అని హరి అడుగుతూ ఉంటే, అంతకుముందు రాధమ్మ కూతుర్లో ఇలా సేమ్ టు సేమ్ ఇద్దరం ఉంటామని అనుకోలేదు అని అక్షర వేసిన డైలాగ్ని ఇప్పుడు చూపిస్తూ ఉంటారు. అయితే ధాత్రి ఇక్కడ తెలీదని చెప్పటంతో, ఏందమ్మి నీకు తెలీదా, సరే అది వదిలేసే, ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు చెప్పు అని హరి అడగటంతో, కేదార్తో మాట్లాడడానికి వచ్చాను, ఇతను కలవనివ్వటం లేదు అని ధాత్రి చెప్పటంతో, ఓ నిన్ను కలవనివ్వలేదా, ఉండు నేను చూసుకుంటాను అని హరి వెంటనే ఆ కానిస్టేబుల్ చెంప పగలగొట్టి, అసలు లోపలికి ఎవరిని రానివ్వద్దని చెప్పాను కదా, నువ్వు లోపలికి ఎలా రానిచ్చావు అర్థమైందా అంటూ, చెప్పమ్మీ అని హరి మాట్లాడుతూ ఉంటాడు. సార్ కేదార్ని ఎవరో కావాలని ఇలా ఇరికించారు సార్ అని ధాత్రి చెప్తూ ఉంటే, అందుకే కదా సస్పెన్షన్లో ఉన్న నన్ను ఇక్కడికి రప్పించారు, నేను కమలాకర్ మీద ఎవరు అటాక్ చేశారో కనుక్కోటానికి రాలేదు, ఎవరు అటాక్ చేసినా కూడా సరే అది కేదారి అని నిరూపించటానికి వచ్చి ఇక్కడ శిక్ష వేయించటానికి వచ్చాను అని హరి అంటే, సార్ ఇది అన్యాయం సార్, మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి, న్యాయం చేయాల్సిన మీరు అని ధాత్రి నిలదీస్తూ ఉంటే, ఇదంతా కూడా పెద్దవాళ్లతో పెట్టుకోకముందు నువ్వు మాట్లాడాలి అని హరి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది కాదు సార్, నేను కేదార్తో మాట్లాడాలి, ఆ రైట్స్ నాకున్నాయని ధాత్రి అంటే, ఇది నా స్టేషన్, నేను చెప్పిందే రూల్, ఇక్కడ నువ్వు కలవటానికి మాట్లాడడానికి అస్సలు కుదరదు అని హరి అరుస్తూ చెప్తూ ఉంటాడు. అవును, రూల్స్ గురించి నువ్వు ఇంత బాగా మాట్లాడుతున్నావు, నువ్వు క్రిమినలా లేకుంటే పోలీసా అని హరి అరుస్తూ ఉంటే ధాత్రి పిడికిలు బిగిస్తూ ఉంటుంది. ధాత్రి గొడవ వద్దు, నువ్వు వెళ్ళిపో, నాకు ఇక్కడ ఏమీ కాదు అని కేదార్ చెప్పటంతో అలాగేనని ధాత్రి అంటుంది. అబ్బబ్బబ్బా ఏమి అండర్స్టాండింగు, నేను విన్నదానికి ఇక్కడ చూస్తున్న దానికి బాగా సరిపోతుంది, వెళ్ళండి మేడం వెళ్ళండి అని హరి అరుస్తూ ఉంటాడు. ధాత్రి బయటికి రాగానే అక్కడ ఒక లాయర్ ఉంటారు. నన్నెందుకమ్మా రావద్దని చెప్పావు, నేను లోపలికి వచ్చి ఉంటే ఈ పాటికి కేదార్కి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చి ఉండేవాడిని కదా అని లాయర్ అనడంతో, ఒక చిన్న పని మీద లోపలికి వెళ్ళాను, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళండి అని ధాత్రి చెప్తుంది. రేయ్ కేదారు నీకు ఉందిరా, రేయ్ ఉంది అని హరి అరుస్తూ తన సీట్లో కూర్చొని ఉంటాడు. ఇదిగోండి పోలీస్ ఆఫీసర్, మేము బెయిల్ తీసుకొచ్చాము, కేదార్ని వదిలేయండి అని బెయిల్ పేపర్స్ చూపించటంతో చాలా షాకింగ్గా చూస్తూ, ఏంటి అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే స్పెషల్ పర్మిషన్ మీద బెయిల్ ఆర్డర్ వచ్చిందా, అంటే నీకు పెద్ద పెద్ద వాళ్ళతో కూడా టచ్లో ఉన్నావా కేదారు అని హరి అంటూ, అయినా నేను వదిలిపెట్టాను కదా అని హరి అంటాడు. చూడండి, మీరు బెయిల్ పేపర్స్ ఇచ్చిన తర్వాత కూడా వదిలిపెట్టకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మీకు అర్థమవుతుందా అని లాయర్ అనడంతో, ఏంటి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా, భయపెడుతున్నావా అని హరి నిలదీస్తూ ఉంటే, నేను రూల్స్ చెప్తున్నానని లాయర్ చెప్తాడు. అసలు నువ్వు ఈ బెయిల్ పేపర్స్ నా చేతికి ఇచ్చావన్నీ సాక్ష్యం ఉంటేనే కదా, కాబట్టి నేను వదిలిపెట్టను, ఈ పేపర్లు నా చేతికి ఇవ్వలేదు, ఇప్పుడే చించి పడేస్తున్నాను అని చించపోతూ ఉంటే, ఈ లోపలే కిరణ్ రమ్య పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి ఒక లెటర్ని హరి చేతిలో పెడతాడు. చించుతున్న హరి కాస్త ఒక్క క్షణం ఆగిపోయి ఆ లెటర్ని ఓపెన్ చేసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటి, నేను టేకప్ చేసిన ఈ కేసుని జేడీ లీడ్ చేస్తోందా, ఇక నుంచి నేను పిన్ బై పిన్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా జేడీకి ఇన్ఫామ్ చేస్తూ ఉండాలనా, ఈ జేడీకి అని హరి అంటూ ఉంటే అప్పుడే జేడీ ఒక లెవెల్గా అక్కడ ఎంట్రీ ఇస్తుంది. అలా జేడీ చాలా స్టైల్గా హరి ముందు వచ్చి నిలబడి ఉండటంతో, మీరు అని హరి అడుగుతూ ఉంటే జేడీ అని రమ్య చెప్పటంతో, మేడం రండి మేడం కూర్చోండి మేడం అని తెగ మర్యాదలు చేస్తూ తన సీట్లో జేడీని కూర్చోపెడతాడు. ఆఫీసర్ ఎవరతను అని జేడీ నిలదీస్తూ ఉంటే, వేరే కేస్ మేడం అని హరి అంటాడు. మిమ్మల్ని డ్యూటీ చేయమంటే దందా చేస్తున్నారా అని జేడీ లాఠీ చూపిస్తూ ఉంటుంది.